నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రమే మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రికా వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చీలనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకొని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, మరమ్మతులు చేయాల్సిన ప్రాంతాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ 31వ వార్డు అమరావతి ప్లాట్స్లోనూ, అదేవిధంగా 30 వార్డులో గతంలో చేపట్టిన కొన్ని ప్రధానమైన కాలువలు, స్టామ్ వాటర్ డ్రైన్ అయితే మనం చేసాము, చెంచుపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం జేఎంజే కాలేజ్ వరకు, వీటన్నిటిని కూడా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలని తపంతో పనిచేస్తున్న వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,50,00,000 రూపాయలు మంజూరు చేశాం. వర్కులు వివిధ దశలో ఉన్నాయి. చేయాల్సినవి ముందుగా మేము సిపిడిసిఎల్ నుంచి కరెంటు సమస్య ఎక్కడ లేకుండా, వోల్టేజ్ సమస్య ఎక్కడ లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదిన ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునే విధంగా ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతాం. అదేవిధంగా వీధి దీపాల కొరత ఎక్కడ లేకుండా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు వీధి దీపాల గురించి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కూడా తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తాం. వీటితో పాటు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేకంగా అమరావతి ప్లాట్స్లో 3 పార్కుల నిర్మాణం, ఆ పార్కులతో పాటు వీలైతే అక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ప్రతిరోజు భోజనం ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, వాళ్ళతో పాటు భోజనాలు చేసి అక్కడ కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. అధికారులతోటి, స్థానిక ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా
మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వంలో అటువంటి లోటు లేకుండా, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా